నెక్స్ట్ త్రిభుజం వచ్చేసి a+b+c వైశాల్యం ఆఫ్ BH. ఒకవేళ ABC భుజాలు ఇస్తే కనుక మనకి రూట్ ఆఫ్ S × S - A × S - B × S - C ఫార్ములా మనం అప్లై చేయాలి. S మనకి a+b+c/2 అవుతుంది. ఇక్కడ అర్ధగోళానికి సంబంధించి చూద్దాం. 2π ఉపరితల వైశాల్యం 2πr², సంపూర్ణతల వైశాల్యం 3πr² అండ్ ఘనపరిమాణం వచ్చేసి 2/3 4πr³ అవుతుంది. సంబాహు త్రిభుజం చుట్టుకొలత 3a, వైశాల్యం √3/4a². నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజము చుట్టుకొలత a+b, రెండు భుజాలు సమానం కదా. సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానం కాబట్టి a+a+b అవుతుంది. వైశాల్యం b/4 √4a² - b², b/4 √4a² - b². నెక్స్ట్ లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత h+b √h² + b². h b వాల్యూ ఇస్తాడు, దీన్ని మనం h² √h² + b² కింద రాసుకుంటాము. వైశాల్యం అయితే ఆఫ్ BH. నెక్స్ట్ లంబంలో మరలా సమద్విబాహు త్రిభుజం కనుక మనం ఇస్తే కనుక చుట్టుకొలత 2x + d, వైశాల్యం d²/4 or 1/2x² అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. మనకి 9th క్లాస్ 183 పేజీలో సంబంధించి మనకి ఇది ఇంపార్టెంట్. n వరుసలోని సంఖ్యల మొత్తం, n వరుసలో ఉన్న సంఖ్యల మొత్తం, ఇది పాస్కల్ త్రిభుజానికి సంబంధించింది. సపోజ్ ఈ వరుస ఇలాగ ఒక n వరుసలోని సంఖ్యల మొత్తం పాస్కల్ త్రిభుజానికి సంబంధించి ఎంత అంటే 2n - 1, 2n - 1. n ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్ని సంఖ్యలు n వేసుకుని అన్ని సంఖ్యలు ఉంటాయి, ఆ సంఖ్యల మొత్తం మనం అది చెప్పొచ్చు. n బిందువులచే ఏర్పడు రేఖాఖండాల సంఖ్య, వెరీ ఇంపార్టెంట్. n బిందువులచే ఏర్పడు రేఖాఖండాల సంఖ్య ఎంత, ఎన్ని రేఖాఖండాలు ఏర్పడతాయి, కొన్ని బిందువులు, అలాంటి కొన్ని బిందువులతో మనం ఎన్ని రేఖాఖండాలు ఏర్పాటు చేయవచ్చు. ఫార్ములా n × n - 1/2, n × n - 1/2. n భుజాలు కలిగిన బహుభుజులో కర్ణాల సంఖ్య. సపోజ్ 4 భుజాలు కలిగిన దీర్ఘచతురస్రంలో కర్ణాలు ఎన్ని ఉంటాయి, n భుజాలు కాబట్టి 4 × 4 - 3/2 చేస్తే మనకి 2 అనేది ఆన్సర్ వస్తుంది. అలాగా అంటే n భుజాలు కలిగిన బహుభుజులో కర్ణాల సంఖ్య n × n - 3/2. నెక్స్ట్ ఈ విధంగా మనకి వృత్తం ఇచ్చినట్లయితే ఇక్కడ AOB అనేది బయట చాపం మీద చేసే వృత్తం మీద చేసే కోణానికి డబుల్ ఉంటుందన్నమాట. AOB = 2/2. ఒకవేళ ఇది ఇవ్వచ్చు మనకి, లేదా ఇది ఇవ్వచ్చు. ఇది ఇస్తే మనం దీనికి రెట్టింపులో కేంద్రం వద్ద కోణం చేస్తుంది అనేది మనం మైండ్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ కోణం, ఎప్పుడైనా సరే రేఖల సంఖ్య ఇచ్చి ఆ యొక్క దానికి ఉన్నటువంటి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అని అడిగాడు అనుకోండి, 360 రేఖల సంఖ్య అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కర్ణాల గురించి 2-3 బిట్స్లో ఆటోమేటిక్గా తగిలింది. చూద్దాం. దీర్ఘగణం కర్ణం పొడవు √L² + b² + h². దీర్ఘగణం కర్ణం పొడవు L² + b² + h². గణం కర్ణం పొడవు √3a, చతురస్ర కర్ణం √2a. రాంబస్ భుజం పొడవు √d² + d²/4. నెక్స్ట్ దీర్ఘచతురస్ర కర్ణం √L² + b². బహుభుజి n × n - 3/2, కర్ణాల సంఖ్య పైన చూసాం కదా అదే. నెక్స్ట్ n సరి సంఖ్య, దత్తాంశ యొక్క మధ్యగతం ఎన్నవ రాశి అవుతుందంటే n/2 మరియు n/2 + 1 యొక్క రాశుల సరాసరి మనకి n సరి సంఖ్య గల దత్తాంశ మధ్యగతం అవుతుంది. అలాగే n బేసి సంఖ్య అయితే కనుక ఆ యొక్క రాశులకు మధ్యగతం ఎక్కడ ఉంటుందంటే ఎన్నవ రాశి అంటే n + 1/2 రాశి మధ్యగతం అవుతుంది. సపోజ్ మనకి 9 బేసి సంఖ్యలు ఇచ్చాడు అనుకోండి, 9 + 1/2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే 5వ రాశి ఆ యొక్క రాశులన్నిటికీ కూడా మధ్యగతంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 5వ ప్లేస్లో ఉన్నటువంటి రాశిని మనం మధ్యగతంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కాసాగు × గాసాబా = 2 సంఖ్యల లబ్ధము. నెక్స్ట్ ఫ్రెడ్రిక్ గ్రాస్ ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకోండి, n × n + 1/2. ఫెర్మా సంఖ్య 2n + 1 అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ బహుపదుల నుంచి మనకి ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది కూడా. ఈ టాపిక్ కూడా చూద్దాం. ax² + bx + c శూన్యాల మొత్తం ఎంత, ఆల్ఫా + బీటా = -b/a అవుతుంది. శూన్యాల లబ్ధం ఆల్ఫా బీటా = c/a అవుతుంది. శూన్యాలు ఆల్ఫా, ఒకవేళ ఆల్ఫా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే, బీటా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే, ఎగ్జామ్లో ఇచ్చాడండి ఇది, SA మ్యాథ్స్లో ఇచ్చినట్టున్నాడు. ఆల్ఫా -b + √b² - 4ac/2a -b - √b² - 4ac/2a చేస్తే ఆల్ఫా బీటా అనేది వస్తుంది. నెక్స్ట్ క్యూబుల్లో ఉన్నప్పుడు ఫార్ములా ax³ + bx² + cx + d అనుకోండి. శూన్యాల మొత్తం ఆల్ఫా + బీటా + గామా = -b/a. శూన్యాల లబ్ధాన్ని మొత్తం చేయగా ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా = c/a, ఆల్ఫా బీటా r = -d/a. మనకి 2 బిందువులు ఇచ్చాడు. మరి ఈ ఎగ్జామ్లో మనకి ఒక బిట్ వచ్చిందండి. ఇది ఎలా అడిగాడంటే ABCD బిందువులు ఇచ్చాడు. A మరియు
బి మధ్య బిందువుని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లోపల ఉన్న త్రిభుజానికి సంబంధించి మరి ఆ త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకవేళ ఎలా బిందువులు ఇస్తే త్రిభుజ వైశాల్యం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కింద ఫార్ములా ఉంది చెప్తాను. ఇది చూద్దాం. మనం ఏ కామా బి అనే 2 బిందువుల మధ్య దూరం ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఇది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఒకవేళ 3:1 నిష్పత్తిలో ఆ ఏబి బిందువులు కనుక ఉంటే ఏబి బిందువుల మధ్య ఉన్నటువంటి ఒక మధ్య బిందువు m1 m2:2లో కనుక చేస్తే దానికి దూరం వచ్చేసి m1x2 + m2x1/m1 + m2 m1y2 + m2y1/m1 + m2. నెక్స్ట్ త్రిభుజ గురుత్వ కేంద్రం నిరూపకాలు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. త్రిభుజ వైశాల్యం వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2 అనేది త్రిభుజ వైశాల్యము. ఇది ఫైండ్ అవుట్ చేయమని మనకి ఎగ్జామ్లో రావచ్చు, చూసుకోండి. నెక్స్ట్ చతుర్భుజ వైశాల్యము. చతుర్భుజ వైశాల్యము ఎంత? చతుర్భుజం యొక్క వైశాల్యము ఇలాగ ఈ టైప్లో ఇచ్చాడు. చతుర్భుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే చతుర్భుజాన్ని మనం ఒక కర్ణం గీస్తే అది 2 త్రిభుజాల కింద ఉంటుంది. అప్పుడు మనకు ఆల్రెడీ ఒక త్రిభుజ మూడు బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సేమ్ అదే విధంగా ఒక భాగానికి మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. తర్వాత ఈ భాగానికి మనం వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి తేల్ సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఒక రేఖ డిఈ అనేది ఒక సరళ రేఖ. అది 2 భుజాలను ఏం చేస్తుంది? ఏబి ఏసీ భుజాలని ఖండిస్తుంది. అలా ఖండించినప్పుడు ఈ ఫార్ములా AD/DB = AE/BC అవుతుంది అనమాట. AD/DB, ఏడి అనేది ఏఈకి, డిబి ఈసీకి సమానం అవుతుంది. ఇది ఇంపార్టెంట్ తేల్ సిద్ధాంతం. మనకి ఏడి బీడి ఏఈ ఇచ్చి ఈసీ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. పైథాగరస్ సిద్ధాంతం మనందరికీ తెలుసు. AC² = AB²BC². సారీ, ఇక్కడ నేను మిస్టేక్గా రాశాను. AC² = AB² + BC². అది పైథాగరస్ సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చి చాపం పొడవు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాపం ఏపీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మన ఫార్ములా ఏంటంటే OP² - OA². OA అనేది R అవుతుంది, ఓపీ ఆడ ఇస్తాడనమాట. సో చాపం పొడవు AP = √OP² - OA². ఒకవేళ ఒక వృత్తం ఇచ్చి ఆ వృత్తంలో ఇక్కడ సపోజ్ ఏబిపి ఈ యొక్క పార్ట్ 2 వైశాల్యం ఎంత అని అడిగాడంటే, అలాగ అడిగితే కనుక ఫార్ములా x/360 × πr² - ½ BH. x/360 x అంటే మనకి ఇక్కడ చూసాం కోణము ఇచ్చిన కోణము బై 360 × πr² - ½ BH అనేది మనం ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క వృత్తఖండ వైశాల్యము ఇక్కడ మనం చూసినట్లయితే x/360 × πr² అనేది AOB సెక్టార్కి చెందింది. ఏఓబి సెక్టార్కి చెందింది. మొత్తం AOB సెక్టార్. దాంట్లోంచి మనం ఏఓబి త్రిభుజ వైశాల్యం తీసేస్తే మనకి పార్ట్ వచ్చేస్తుంది అనమాట. అది ఏబిపి వృత్తఖండ వైశాల్యం అవుతుంది. ఏబి పొడవు ఒకవేళ ఇన్ కేస్ ఓన్లీ ఏబి ఈ ప్రాంతం అడిగాడు అనుకోండి, మనకి ఓన్లీ ఏబి పొడవు అడిగితే మనం x/360 × 2πr వేస్తాం. వైశాల్యం అడిగాడు అనుకోండి, x/360 × πr² అనేది వేస్తాం అనమాట. నెక్స్ట్ అవర్గీకృత దత్తాంశం యొక్క సగటు x = σFi xi/σFi. వర్గీకృత దత్తాంశం యొక్క అంక మధ్యము ప్రత్యక్ష పద్ధతిలో అయితే x = σFi xi/σFi. విచలన పద్ధతిలో x = a + σFi di/σFi. a అనేది ఊహించిన అంక మధ్యమము, di అనేది xi - a చేస్తే వస్తుంది. σFi అనేది పౌనఃపున్యాల మొత్తము. ఒక్కొక్కసారి ఫార్ములా ఇచ్చి ఫార్ములాలో ఉన్న పదాలను కూడా డిస్క్రైబ్ చేయమని మనకి ఎగ్జామ్లో అడగొచ్చు, చూసుకోండి. నెక్స్ట్ సంక్షిప్త విచలన పద్ధతిలో ఫార్ములా x = a + σFi ui/σFi × h. a అనేది ఊహించిన తరగతి సగటు, ui లేదా μi xi - a/h అవుతుంది. xi అంటే తరగతి మధ్య విలువ, h అంటే తరగతి అంతరము, σFi అంటే పౌనఃపున్యాల మొత్తం. ఈ సమస్య ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ బహుళకం వచ్చేసి మనకి ఫార్ములా 4 + f1 - f0/2 f1 - f0 - f2 × h. L అనేది బహుళక తరగతి యొక్క దిగువ హద్దు, h బహుళ తరగతి పొడవు, f1 బహుళ తరగతి యొక్క తరగతి పౌనఃపున్యం అవుతుంది. f1 ఏమో బహుళ తరగతికి ముందున్న తరగతి, f2 తర్వాత తరగతి అనమాట. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్లో అడగొచ్చు. ఆ వర్డ్స్ డిస్క్రైబ్ చేయమనొచ్చు, లేదా ఒక టేబులే ఇచ్చి మధ్యగతం ఏంటి, లేదా FI ఏంటి, లేదా H ఏంటి అనేది కూడా అడగొచ్చు, చూసుకోండి. మధ్యగతం యొక్క ఫార్ములా m = L + n/2 - CF/f × h. L అనేది మధ్యగత తరగతి దిగువ హద్దు, n అనేది దత్తాంశంలోని రాశుల సంఖ్య,
సిఎఫ్ అనేది మధ్యగత తరగతికి ముందు తరగతి యొక్క సంచిత పౌనపున్యము. ఎఫ్ అనేది మధ్యగత తరగతి పౌనపున్యము. హెచ్ అనేది మధ్యగత తరగతి యొక్క పొడవు. సో ఫార్ములా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 × L+B, వైశాల్యం L×B. చతురస్రం యొక్క చుట్టుకొలత 4A, వైశాల్యం A². సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3A, వైశాల్యం ½ BH. సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత AB + BC + CD + DA, వైశాల్యం BH. వృత్తం యొక్క చుట్టుకొలత 2πr, వైశాల్యం πr². అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత πr, వైశాల్యం πr²/2. నెక్స్ట్ రాంబస్ యొక్క చుట్టుకొలత AB + BC + CD + DC, వైశాల్యం ½ D1 D2 అనమాట. దీని నుంచి ఒక బిట్ ఇచ్చాడు, ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజింగ్గానే అడిగాడు. కర్ణం మనం చూసాం కదా, దాంట్లో మనకి బిట్ తగులుతుంది. నెక్స్ట్ ట్రిబీజియం ఇలా ఈ టైప్లో ఇచ్చినప్పుడు H1 H2 ఇచ్చి దాని యొక్క చుట్టుకొలత అంటే చుట్టూ మనం ప్లస్ చేసేస్తాం, కానీ వైశాల్యం వచ్చేసి మనకి D × H1 + H2/2 అవుతుంది. యాక్చువల్లీ ఇది సమాంతర చతుర్భుజం. ఇది ఒకసారి ఇక్కడ చూసుకోండి. సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురు భుజాలు సమానంగా కలిగింది సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజంలో మనకి H1 H2 అనేవి వాల్యూస్ ఇస్తాడు. ఇది వచ్చి ట్రిపీజియం అనమాట. ట్రిపీజియం అంటే మనకి ఈ టైప్లో ఉంటుంది. ట్రిపీజియం ఈ టైప్లో ఇచ్చి మనకి భూమి, ఎత్తు, అలాగే పైన ఏ వాల్యూ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనకి వైశాల్యం H × A + B + 2. కంకణం యొక్క వైశాల్యము π × r² - r² అవుతుంది. π × r² - r² అవుతుంది. నెక్స్ట్ ABCD రాశులు అనుపాతంలో ఉన్నాయనుకోండి, A/B = C/D, AD = BC అవుతుంది. అంత్యముల లబ్ధం = అంత్యముల మధ్యం అవుతుంది. ABCD రాశులు అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధము. ఓకేనా. నెక్స్ట్ ABCD రాశుల బహుళ నిష్పత్తి అడిగాడు అనుకోండి, AC = BD, AC = BD, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 50లో 10% అన్నాడు అనుకోండి, లో అనేది ఇంటూని మెన్షన్ చేస్తుంది, 10% అనేది 10/100ని మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ పెరుగుదల శాతము, గత సంవత్సరం 4 ఆటలు గెలిచారు, ఈ సంవత్సరం 6 ఆటలు గెలిచారు, పెరుగుదల శాతం ఎంత అని అడగొచ్చు. సో పెరుగుదల శాతం = పెరుగుదలలో మార్పు బై అసలు విలువ × 100. ఒకవేళ తగ్గుదల శాతము, ఈ సంవత్సరం 6 ఆటలు గెలిచారు, కింద సంవత్సరం 4 ఆటలే గెలిచారు, ఎంత శాతం తగ్గుదల కలిగి ఉన్నారు అన్నప్పుడు మనకి ఆ తగ్గుదలలో మార్పు బై అసలు విలువ × 100 వేసుకుంటాం. లాభం కొన్న వేల × అమ్మని వేల, నష్టం అమ్మని వేల × కొన్న వేల. లాభ శాతం లాభము బై కొన్న వేల × 100, నష్ట శాతం నష్టము బై కొన్న వేల × 100. నెక్స్ట్ రుసుము, మనకి ప్రకటన వేల అమ్మక వేల ఇచ్చి రుసుము అడిగాడు అనుకోండి, ప్రకటన వేల - అమ్మక వేల చేయాలి. ఒకవేళ రుసుము శాతం అడిగితే మనకు రుసుము ఇస్తాడప్పుడు ప్రకటన వేల కూడా ఇస్తాడు. రుసుము శాతాన్ని మనం రుసుము బై ప్రకటన వేల × 100 అని వేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక్కోసారి రుసుము కూడా ఇవ్వడు, మనకు ప్రకటన వేల ఇస్తాడు, అమ్మక వేల ఇస్తాడు, అయితే రుసుము శాతం ఎంత అని అడుగుతాడు. మనకు ఆల్రెడీ రుసుము ఫైండ్ అవుట్ చేసి ఫార్ములా తెలియాలి. ప్రకటన వేల నుంచి అమ్మక వేల తీసేస్తే అది రుసుము అని, దాన్ని ఇక్కడ వేసి మనం ప్రకటన వేల వేసి 100 చేస్తే మనకి ఫార్ములా వచ్చేస్తుంది అన్నమాట. వడ్డీ I = PTR/100. సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడితే ఫార్ములా A × 1 + r/100 n. అలా కాకుండా అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే P × 1 + r/200 అనమాట. P అంటే అసలు, R అంటే రేటు, N అంటే కాల వ్యవధి, r/2 అంటే అర్ధ సంవత్సరం వడ్డీ రేటు అవుతుంది, 2n అంటే అర్ధ సంవత్సర సంఖ్య అవుతుంది అన్నమాట. ఇది నెక్స్ట్ మనకు కొన్ని ధర్మాలు తెలిసి ఉండాలి. అసలు పూర్ణ సంఖ్యలు కానివ్వండి, సహజ సంఖ్యలు కానివ్వండి, సంవృతం, శిష్యంతరం, సహచరం ఎలా అవుతాయని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏం లేదు, మనకి సహజ సంఖ్యలు సంవృతమా కాదా అని అడిగాడు అనుకోండి, ఈ 4 చేయాలి. ఇచ్చిన అంకెలకి 4 చేసినప్పుడు అలా చేసిన తర్వాత వచ్చిన అంకె నా సహజ సంఖ్యలో ఉంటే అది సంవృతం అయినట్టు మనం అనుకుంటే సరిపోతుంది అనమాట. అది సంవృతం అయితే మనం అది సహజ సంఖ్యలు సంవృతంలో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయాలి. అలాగే స్థిత్యంతరం ఇచ్చాడు అనుకోండి, ఈ 4 చేయాలి. ఇప్పుడు సపోజ్ 2 4 ఇచ్చాడు, 2 + 4 అయినా 4 + 2 అయినా ఒకటే వచ్చింది అనుకోండి ఆన్సరు, అది స్థిత్యంతరం అయినప్పుడు. అలాగే వచ్చిన సంఖ్య 6 అనేది మనకి ఏ ఇచ్చాడు, సహజ సంఖ్య ఇచ్చాడా, పూర్ణ సంఖ్య ఇచ్చాడా, అకర్ణీయ సంఖ్య ఇచ్చాడా, ఆ సంఖ్యల్లో ఉండాలి. అలా చేయగా వచ్చిన సంఖ్య ఆ సంఖ్యలో ఉంటే అది స్థిత్యంతరం పాటించినట్టు. సహచర ధర్మం కూడా అంతే, ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. సపోజు సంవృత సంకలనం అంటే ప్లస్ వస్తుంది, సంవృత వ్యవకలనం అంటే మైనస్ వస్తుంది, సంవృత భాగాహారం అంటే డివైడెడ్ బై చేయాలి, సంవృత గుణకారం అంటే ఏ ఇంటూ చేయాలి. సంవృత స్థిత్యంతరం అన్నప్పుడు ప్లస్, శిత్యంతర సంకలనం, శిత్యంతర వ్యవకలనం, శిత్యంతర గుణకారం, శిత్యంతర భాగాహారం, ఆ టైప్లో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సహచర ధర్మం కూడా సేమ్ అంతే. సంకలన తత్సమం అంటే మనకి ఎప్పుడు 0 వస్తుంది, కలిపిగా 0 రాకుండా ఉండాలి ఏదైనా సంకలనం. గుణకార తత్సమాంశం అంటే 1 అవుతుంది. విభాగ న్యాయం A × B + C = A × B + A × C. నెక్స్ట్ వచ్చేసి మనకి కోణాలకు సంబంధించి మరి ఒక 2 సరళ రేఖలను ఖండించే రేఖ త్రియగ్ర రేఖ అవుతుందన్నమాట. త్రియగ్ర రేఖలో అంతర్కోణాలు ఏంటంటే √3, √4, √5, √6 అనేవి అంతర్కోణాలు. బాహ్య కోణాలు అంటే బయట ఉన్నాయి కదా, √1, √2, √7, √8 అని బాహ్య కోణాలు. సాదృశ్య కోణాలు అంటే ఒకే వైపు, ఇటు ఇక్కడ ఉన్న కోణం, ఇక్కడ ఉన్న కోణం,
ఇక్కడ ఉన్న కోణం ఇక్కడ ఉన్న కోణం సాదృశ్య కోణాలు అవుతుందన్నమాట. ఈ కోణాలు అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. దీంట్లో రూల్స్ ఏంటంటే సాదృశ్య కోణాల జత సమానం. √1 √5 సమానమే. అలాగే √3 √7 ఈజీ సమానం. √2 √6 సమానం. అలాగే √4 √8 సమానం అంట. అలాగే ఏకాంతర కోణాల జతలు కూడా మనకి ఇక్కడ సమానం అవుతుంది. ఏకాంతరం అంటే ఏంటి? ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడ్ ఇటు సైడ్ తిర్యగ్రాకి ఇటు సైడ్ ఉన్న కోణము ఇటు సైడ్ ఉన్న ఏకాంతర కోణము ఇటు సైడ్ ఉన్న ఏకాంతర కోణం ఇటు సైడ్ ఉన్న ఏకాంతర కోణం అలాగే బాహ్యంగా ఉన్న ఏకాంతర కోణం బాహ్యంగా ఉన్న ఇక్కడ కూడా మనకి సమానం అవుతుంది అనమాట. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అనమాట. అలాగే తిర్యగ్రాగ్ ఒకే వైపు ఉన్న ప్రతి జత అంతర కోణాలు సంపూరకాలు అనమాట. తిర్యగ్రాగ్ ఒకే వైపు ఉన్నాయి ఏంటి? ఇప్పుడు √3 √5 తిర్యగ్రాగ్ లోపల ఉన్నాయి, బాహ్యంగా ఉన్నాయి. అంతరంగా అయితే అంతరంగా ఉన్నాయి, మిగతా బాహ్యంగా ఉన్నాయి. ఇలా ఉన్న అంతర కోణాలు ఏంటి? సంపూర్ణ. ఈ √3 + √5 ప్లస్ చేస్తే మనకి 180 వస్తుందని ఇక్కడ రూల్ అనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. పూరక కోణం 90 డిగ్రీలు, సంపూరక కోణం 80 డిగ్రీలు. నెక్స్ట్ వడ్డీ I = PT/100 మొత్తం అసలు ఇంటూ వడ్డీ. నెక్స్ట్ ఈ న్యాయాలు చూద్దాం. a + b ² = a² + a² + 2ab + b², a - b whole square = a² - 2ab + b², a + b * a - b = a² - b², x + a × x + b = x + b + a x + ab. నెక్స్ట్ ఆయిలర్ సూత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. F + v = E + 2. మనకి తలాలు, శీర్షాలు, అంచులు ఇచ్చి ఒకవేళ ఆయిలర్ సూత్రానికి సంబంధించి ఏదో ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి కూడా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి 2 బిట్లు అయితే ఇచ్చాడు. అవి కూడా ఎలాగ ఇచ్చాడంటే 2-3 బిట్లు 12⁴ × 9⁴ ఆ టైప్లో దాన్ని బహుపదుల్లో భాగంగా ఇచ్చాడు. బట్ ఇవి కూడా ఉపయోగపడతాయి. a⁴ × a⁴ n = a⁴m + n, a⁴m / a⁴n = a⁴m - n, a⁴m - n = a⁴m - n, b⁴m = ab⁴m, a⁴m / b⁴m = a/b⁴m, a0 0 = 1 -1 సరి సంఖ్య అనుకోండి. సపోజ్ ఇంకో సరి సంఖ్య -1 ఇక్కడున్న ఇది సరి సంఖ్య వచ్చిందంటే ఆ వాల్యూ మనకు పాజిటివ్ వస్తుంది. బేస్ సంఖ్య వస్తే వాల్యూ నెగిటివ్గా వస్తుంది అనమాట. a⁴m / a⁴n = a⁴m - n, m పెద్ద అయినప్పుడు ఒకవేళ n పెద్ద అయితే n - m వేసుకోవాలి. 1/a⁴n = a⁴ - m, a/m n = n√a⁴m అవుతుంది. n√a⁴m కూడా అవుతుంది అనమాట. ఇది రూట్లకు సంబంధించి √a × √b √ab, √a/b = √a/b, √a + √b ఇంటూ √a. a + b × a - b రూపంలో ఉంది కాబట్టి a - b అవుతుంది. a + √b, a - √b అయితే a² - b అవుతుంది. √a + √b ఇక్కడ మనం ఆ ఫార్ములాస్ కూడా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్లే నేను మిస్ చేయలేదు, ఏదో రకంగా పెట్టాను కానీ ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక n బహుభుజులు అంతర్గత కోణాలు మొత్తం 180 - n/2. నాకు ఎలా ఇచ్చాడంటే 1290 డిగ్రీలు ఇచ్చాడు. సపోజ్ ఇది ఇచ్చాడు. నవభుజుకు సంబంధించి 1260 డిగ్రీలు అంతర కోణాలు మొత్తం కలిగినటువంటి బహుభుజులు ఎన్ని కోణాలు ఉంటాయి లేదా ఎన్ని భుజాలు ఉంటాయి అనేది అడిగాడు. సో ఎన్ని భుజాలు ఉంటాయి అంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన కోణానికే 180 × n - 2ని సమానం చేయాలి. చేస్తే మనకు ఆ n అనేది వాల్యూ వస్తుంది. అన్ని భుజాలు ఉన్నట్టుగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు 9 భుజాలు కలిగిన బహుభుజులు అంతర్గత కోణాలు మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, 180 × n - 2 అనేది మనం చేయాలన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం అల్పకోణం అంటే 90 కన్నా చిన్నది, లంబకోణం అంటే 90, అధిక కోణం అంటే 90 కన్నా పెద్దది లేదా 180 కన్నా చిన్నది అవుతుంది. సరళ కోణం S = 180, పరావర్తన కోణం 180 కన్నా పెద్దది, 360 కన్నా చిన్నది అనమాట. పూరక కోణం అంటే 90, సంపూరక కోణం అంటే 180. రేఖీయ ద్వయం అంటే ఏం లేదు, ఆసన్న కోణాలు సరళరేఖ రూపంలో ఉంటే ఆ యొక్క కోణాన్ని మనం రేఖీయ ద్వైకోణం అని అంటాం. ఇది ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఫార్ములా సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేయడం జరిగింది. మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఇక్కడ మొదటి n సరి సంఖ్యలు మొత్తం n × n + 1, బేస్ సంఖ్యలు మొత్తం n². మొదటి n సరి సంఖ్యలు మొత్తం ఎంత అని సపోజ్ మొదటి 10 సరి సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు అనుకోండి, 10 × 10 + 1 చేయాలి. బేస్ సంఖ్యలు అన్నట్టు n² చేయాలన్నమాట. ∑n n × n + 1/2, ∑n² n × n + 1 × 2n + 1/6, ∑n³ n² × n + 1 whole square / 4, ∑n⁴ n × n + 1 × 2n + 1 × 3n² n - 1/30 అనేది ఫార్ములా అనమాట. ఇవన్నీ కూడా మరి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయన్న ఉద్దేశంతోనే నేనైతే వీడియో చేయడం జరిగింది. సో మీకు నా వీడియోస్ కనుక యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.